మూమెంటం మన మాస్ మీద సమ్ చేద్దాం. ఫస్ట్ దీనికి ఫార్ములా చూసుకోవాలా. ఫస్ట్ ఏంటంటే మూమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఇది మూమెంటం సింబల్ అంటే కొంచెం గజిబిజిగా ఉంది చూసుకోండి. ఇది మూమెంటం సింబల్. మూమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ ఫోర్స్ తెలుసు కదా, ఎఫ్ ఈక్వల్ టు ఫోర్స్ అనమాట. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. నెక్స్ట్ ఐ ఇంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైమ్. టీ అంటే ఏంటంటే టైము రాసేస్తాను, మళ్ళీ చెప్పేది అంటారు. టీ ఈక్వల్ టు టైం అనమాట. ఓకేనా. ఫోర్స్ ఇంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా సింపుల్ ఫార్ములా గుర్తుంచుకొని సరిపోతుంది. ఇంకోటి ఇంపల్స్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ మూమెంటం అంటండి. డెల్టా అంటే చేంజ్ ఇన్ మూమెంటం కదా ఉంది. సో ఇంపల్స్ ఈక్వల్ చేంజ్ ఇన్ మూమెంటం. సో ఈ కొంచెం కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలా. మిగతా 3 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. మూమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఇంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైమ్. ఈ 3 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలా. చూడండి ఒక సమ్ చూద్దాం. A constant force act on a body of mass 0.9 kg. Mass అనేది 0.59 kg. At rest it in the 10 second. 10 seconds రెస్ట్ అవుతుందంట. ఎంత టైం కూడా 10 seconds. The body moves a distance of 250 meters. Distance ఎంత 250 meters అన్నాడు. The magnitude of the force అని అడిగాడు. ఫోర్స్ కనుక్కోమని చెప్పి అడిగాడు. సో మనకి ఫోర్స్ అనేది ఫైండ్ చేయమని చెప్పాడు. ఫోర్స్ తెలీదు, ఫోర్స్ అనేది ఫైండ్ చేయమని చెప్పాడు. ఫోర్స్ కనుక్కోవాలి. సో మనకి ఇనిషియల్ వెలాసిటీ అని చెప్పాడు కదండి. అంటే రెస్ట్ నుంచి అన్నాడు కదా. రెస్ట్ నుంచి అన్నప్పుడు ఏంటి ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 అయిపోద్ది. సో ఫోర్స్ ఫార్ములా అంటే మనకి మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మనకి ఇక్కడ యాక్సిలరేషన్ లేదు, అప్పుడు ఎలా వేయగలం? ఈ ఫార్ములా మనకి వేయలేము. సో ఫస్ట్ మనకి ఏం ఫైండ్ చేయాలా? యాక్సిలరేషన్ ఫైండ్ చేయాలా. సో మనకి ఇక్కడ ఫార్ములా మనం వేయచ్చు. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఫార్ములా వేసుకోవచ్చు. ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంది కాబట్టి 0 తీసేస్తే టర్మ్స్ 0 అయిపోతే ప్లస్ మనకి హాఫ్ యాక్సిలరేషన్ తెలియదు కాబట్టి ఏళ్ళగా ఉంచుతాం. టైం మనకి తెలుసు కదా 10 seconds. 10 టీ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ టీ స్క్వేర్ అన్నాడు. టీ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంతా 100. ఇక్కడ ఎస్ ఇచ్చేసాడు 250. సింపుల్ డేటా డేటా వేసేస్తున్నాడు. ఇంకేం చేయట్లేదు, రాకెట్ సైన్స్ ఏం చేయట్లేదు. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకి A/2 ఇంటూ 100/250. 0 పోతుంది. 5 5 జా 5 2 జా 2తో పోతే. సో మనకి యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 5 meter/second². సింపుల్. ఫోర్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుద్ది? యాక్సిలరేషన్ ఉంది మనకి తెలుసు, మాస్ అనేది మనకి ఇచ్చేస్తున్నాడు 0.9 ఇంటూ 5. ఎందుకంటే యాక్సిలరేషన్ ఈక్వల్ టు 5, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా. యాక్సిలరేషన్ మనకి 5 వచ్చేస్తుంది, మాస్ మనకి ఇచ్చేస్తున్నాడు పైన. సో యూజ్ చేసుకుంటే 4.5 న్యూటన్. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఈ సమ్ చూడండి, సింపుల్ సమ్. ఏ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 75 న్యూటన్ అన్నాడు. ఎంత? 75 న్యూటన్స్ అన్నాడు. ఫోర్స్ ఎంత? 75 న్యూటన్స్. నెక్స్ట్ చూడండి, ఈజ్ అప్లైడ్ అండ్ ఆబ్జెక్ట్ ఫర్ 5 seconds. టైం ఎంత? 5 seconds ఇచ్చున్నాడు. ఇఫ్ ద మాస్ ఆఫ్ ది ఎంత అన్నాడు? ఈజ్ 15 kg అన్నాడు. మాస్ 15 kg ఇచ్చినాడు. ఫైండ్ ఇట్స్ యాక్సిలరేషన్. సో మనకి ఫోర్స్ ఇచ్చినాడు, టైం ఇచ్చినాడు, మాస్ ఇచ్చినాడు. వాడికి ఏం కావాలా? యాక్సిలరేషన్ కావాలా. సో వాడికి తెలియదు అంటాడు. ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ అంటే యాక్సిలరేషన్. మాస్ ఉందా? ఉంది. యాక్సిలరేషన్ అదే ఫోర్స్ ఉందా? ఉంది. ఏం కావాలి మనకి? యాక్సిలరేషన్ కావాలా. సో యాక్సిలరేషన్ అలాగ ఉంచేసి ఫోర్స్ బై మాస్ ఎక్కువ వేసుకుంటే ఫోర్స్ అంతా 75, మాస్ అంతా 15. కొట్టి పడేస్తే 5 meter/second². చూసా యాక్సిలరేషన్ వచ్చేసింది. ఇక్కడ టీ అనేది మనకి ఊరికైనా ఇచ్చాడు మనకి కన్ఫ్యూజ్ చేయడానికి. సో దానివల్ల యూజ్ ఏం లేదు. సో యాక్సిలరేషన్ ఈక్వల్ టు 5 meter/second. సింపుల్ సమ్. నెక్స్ట్ ఇది సమ్స్ మారినాయి, వేరే సమ్స్. ఈ గన్ను, బుల్లెట్, రికాయిల్ అని చెప్పి ఒక సమ్స్ వస్తాయండి. దాని సమ్స్. దీనికి ఫస్ట్ ఫార్ములా చూద్దాం. V2 ఈక్వల్ టు మైనస్ స్మాల్ m బై క్యాపిటల్ M టు V1 అనమాట. V2 ఏంటి, M ఏంటి, స్మాల్ m ఏంటి, క్యాపిటల్ M ఏంటి చూద్దాం. V2 అంటే వెలాసిటీ ఆఫ్ రికాయిల్ అనమాట. రికాయిల్ అంటే వెనక్కి తోసేది వెలాసిటీ, దాని రికాయిల్ వెలాసిటీ అంటాం. V2 అనమాట. అంటే పెద్ద వస్తువు యొక్క వెలాసిటీ V2. ఇట్స్ బిగ్గర్ పార్ట్. చెప్తాను ఎగ్జాంపుల్. సపోజ్ కాన్సెప్ట్ పార్ట్ అంటే చూడండి, ఒక గన్ ఉంది, సంథింగ్ పిస్టల్ అనుకోండి. బుల్లెట్ ఫైర్ చేస్తాం మనం. ఓకేనా. బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు సో ఈ బుల్లెట్ వెళ్ళే వేగాన్ని V1 అనుకుంటే, ఈ గన్ను వెనక్కి తోసే వేగాన్ని V2 అనుకుంటాం. సో ఈ V1 వేగం ఏంటి? బుల్లెట్ అంటే చిన్న పార్ట్ అది.
ఈ V2 అనే వేగం దేనిది, ఈ పెద్ద పార్ట్ది. సో అలాగే ఈ V2 అనేది వెలాసిటీ ఆఫ్ రీకాయిల్ అనమాట. రీకాయిల్ అంటే వెనక్కి వెళ్తుంది, వెనక్కి వెళ్ళడం అందుకని నెగిటివ్ అంటాం. సో వెనక్కి వెళ్ళి రీకాయిల్ అనమాట. సో పెద్ద పార్ట్ది. నెక్స్ట్ స్మాల్ ఎమ్, మాస్ ఆఫ్ ది బుల్లెట్. చిన్న మాస్ కదా, స్మాల్ ఎమ్ వేసుకున్నాను. క్యాపిటల్ మాస్ ఆఫ్ ది గన్, పెద్ద పార్ట్ కాబట్టి మాస్ ఆఫ్ ది క్యాపిటల్ ఎమ్, మాస్ ఎమ్ అనుకున్నాను, క్యాపిటల్ ఎమ్. V1 వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ అనమాట. వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ V1 చూడ, చిన్న వెలాసిటీ, చిన్న పార్ట్కి వెలాసిటీ V1, పెద్దదానికి V2 వెలాసిటీ ఆఫ్ రీకాయిల్ అనమాట. సో ఈ సిస్టమ్నే ఒక ఫార్ములాగా మార్చుకుంటే V2 ఈక్వల్ టు మైనస్ ఎం స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం టు V1. ఓకేనా. ఇది ఎలాగొచ్చిందంటే మనకి థియరీ ఎందుకంటే M1 V1 ఈక్వల్ టు M2 V2 అనమాట. ఓకేనా. అంటే ఆఫ్టర్ కొలిజన్ బిఫోర్ కొలిజన్ మొమెంటం అనేది సేమ్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఈక్వలైజ్ చేస్తారన్నమాట. 2 రోలింగ్ పార్ట్స్ ఉంటాయి, ఒకడైనా గుద్దుకుంటే మొమెంటం అనేది ఆఫ్టర్ కొలిజన్ బిఫోర్ కొలిజన్ ఈక్వల్ ఉంటుందని ఒక థియరీ ఉంటుంది అన్నమాట. ఆ థియరీ ప్రకారం ఈ ఫార్ములా వచ్చింది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కన్నా మెయిన్ సమ్స్ చూసుకుంటే సింపుల్గా ఫార్ములా గుర్తుంచుకుంటే దాని యొక్క డిస్క్రిప్షన్ గుర్తుంచుకుంటే V2 అంటే ఏంటి, V1 అంటే ఏంటి, M1 అంటే M2 అంటే ఏంటో సో మనం చూసుకుందాం. ఫస్ట్ బుల్లెట్ 0.1 kg అంటే స్మాల్ ఎం ఎంత, 0.1 kg ఇస్ ఫైర్డ్ విత్ స్పీడ్ ఆఫ్ అంటే V1 ఇచ్చినాడు ఎంత, 100 మీటర్ పర్ సెకండ్. మాస్ ఆఫ్ ది గన్ అంటే క్యాపిటల్ ఎం ఎంత ఇచ్చినాడు, 50 kg. వెలాసిటీ ఆఫ్ రీకాల్ అంటే V2 అడిగినాడు, తెలియదు. సింపుల్గా ఈ ఫార్ములా వేసేసుకోవడమే. V2 ఈక్వల్ టు మైనస్ స్మాల్ ఎం ఎంత అండి 0.1, క్యాపిటల్ ఎం ఎంత అండి 50 ఇంటూ మనకి V1 ఇచ్చినాడు 100. సాల్వ్ చేసుకుంటే 2 ఎంత, మైనస్ 0.2 మీటర్ పర్ సెకండ్స్కి ఇదండి. సో ఈ నెగిటివ్ V2 ఈక్వల్ టు ఇంత. దెన్ V2 అంటే వెలాసిటీ అంటే పర్లేదు, రికాయిల్ వెలాసిటీ అంటే డైరెక్ట్గా 2లో ఇవ్వచ్చు. సో దీన్ని రికాయిల్ వెలాసిటీ అంటే డైరెక్ట్గా 0.2 మీటర్ పర్ సెకండ్స్ కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే రికాయిల్ అంటే నెగిటివ్ అనమాట, ఆటోమేటిక్గా నెగిటివ్. ఇక్కడ రికాయిల్ మెన్షన్ చేస్తుంటే నెగిటివ్ పెట్టాల్సిన పని లేదు. సింపుల్గా V2 అని అడిగితే వెలాసిటీ ఆఫ్ ది గన్ అని అడిగితే అప్పుడు ఖచ్చితంగా మైనస్ పెట్టుకోవాలా. రికాయిల్ అని డైరెక్ట్గా అడిగేసుకుంటే మైనస్ వేసుకోకపోయినా పర్లేదు, ఆప్షన్ దీన్ని బట్టి చూసుకొని వేసుకోవాలా. సో దీంతో మోషన్ టాపిక్ అనేది న్యూమికల్స్ మనం కవర్ చేసినట్టు ఆల్మోస్ట్ న్యూమికల్స్. సో ఈ రేంజ్లో మనకి గ్రూప్ డి ఎన్టీపీసీలో మాత్రమే ఇస్తాడు, హైయర్ లెవెల్స్కి సరిపోదండి. సో ఈ స్మాల్ అంటే ఒక లెవెల్ 1 లెవెల్ 2 పోస్ట్ వరకు దట్ ఈస్ ఓకే.